ఏమ్మా అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకున్నారు పెద్దనాన్న గారు. ఈ అమ్మాయి ఎవరు? నమస్తే మావయ్య గారు. ఈ పిల్ల ఏంట్రా నన్ను మావయ్య గారు అంటుంది? బావగారు అంటే బాగోదని. కాఫీ తాగుతారు పెద్దనాన్న గారు? ఏంటి మళ్ళీ పెదనాన్నగారు అంటది? తాతగారు అనలేదు, సంతోషించు. బావా ఇది అంతా వెరైటీగా ఉందండి. అవునరా, చెప్పాను కదండి ఇంకా చాలా వెరైటీలు చూస్తారని. బావా ఏంటో నాకు ఇదంతా అయోమయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉందిరా. అదే చాలా దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం అయోమయంగా ఉంటుంది. స్నానం చేద్దరు కదండి. బావా ముందు భలే మజాగా ఉంది బావా, సేమ సరుకు అనుకుంటా. గంగులు గారు మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు. అంత దూరం నుంచి మీరు ఎంత బంగారం వేసుకొస్తే మాత్రం మర్యాద చెయ్యాలి. బాబాయ్ బంగారం అన్నాడు. బంగారం లాంటి మనుషులు వస్తే మర్యాద చెయ్యొద్దా? సరే సరేలేవా, మేము ఆఖరి బస్సు పట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా ఏంటి ఇంత అర్ధరాత్రి అంత బంగారంతో వెళ్తే దొంగలు దోసేరా? బావగారు పొద్దున్నే వెళ్తారు కదా, పొద్దున్న మీరు ఉంటామన్నా మేము ఉండనివ్వం. పడుకోండి ఈ పూటకి. పద బాబా పడుకుందాం. బాగా ఎక్కువైనట్టుంది, ఇక్కడికి ఎక్కేశారు. ఒంటి మీద ఒక్క బంగారం లేదు. అమ్మ దొంగ నా శిష్యులారా, నాకే టోకరా ఎత్తారా? అందుకే అంటారా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. చెప్తాను మీ పని. మకద్రోహులంటే మీరేరా? మేమేం చేసాం గురువా? మీరేమీ చెయ్యకపోతే వాళ్ళ చేతుకున్న ఉంగరాలు మెళ్ళో గొలుసులు ఏమైనట్టురా? ఊరుకోండి, అక్క పర్సలు కొట్టద్దున్న కానించి దోమలు కొడుతున్నా కూడా కొట్టడం మానేసాం. కరెక్టే రోయ్, మీరు దొంగతనంలో వీక్ అయిన నమ్మకంలో నంది పైపులు అంటోళ్ళు. మరి వాళ్ళు ఒంటి మీద బంగారం ఏమైనట్టు? దున్నపోతులాగా పడుకున్నాలే. గుండె బండ రైస్ వేసుకుని మీరు 2 చేతులోసారి చూసుకోండి. చూసుకున్నాం. రాత్రి తాగింది మీకు ఇంకా దిగినట్లేదు. పొద్దున్నే ఏంటి నీ నస? నాది నస. బొంగరాలంటే మీ ఉంగరాలు రాత్రి ఎవడో దొంగ దోసుకుపోయాడు. బావా నగలు తీరా ఒరి ఎర్రి నా పువ్వా. మీ సిటీలో ఇలాంటివి జరుగుతాయని మా జాగ్రత్తలో మేమున్నాం. వస్తాంరా. కొంప చేసి పిల్లలు కానీ వాళ్ళ పెద్దోళ్ళు అయినప్పుడు వస్తామేమో. అదేం కుదరదు, మేము ఎలాగే అలాగ వచ్చేయాలంతే. రేయ్ కోడల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య గారు. బావా ఈ కేసుకుని తేడాగా ఉందేంటి? తేడా పిల్లది కాదురా, దాని బాబుది. మనం ఎక్కువసేపు ఎక్కడుంటే ఆ పిల్ల ఎమ్మడబడి మనం ఊరుచ్చేటట్టుంది. వస్తాంరా. వస్తాం అల్లుడు, వస్తాం బాబా. ఇల్లు దొరక్క మతిపోయి తిరుగుతుంటే ఇంటి అడ్రస్ నువ్వే చూపించావు. నెక్స్ట్ టైం కూడా చూపిస్తానండి. అలాగే. అది సరే, మా వాళ్ళతో పాటు నువ్వు కూడా మా ఊరు ఒకసారి రా. అవసరమైతే తప్పకుండా వస్తానండి. అవసరమైతే అంటాడేంట్రా? అలాగే అంటాడు, మీరు బయలుదేరండి. అలాగా సరే సరే వస్తాం బాబు. మంచి కుర్రాడు ఈ మధ్యనే. చూసావుగా, ఇది శాంపిల్ మాత్రమే. వెంటనే డబ్బులు అరేంజ్ చేయలేదనుకో విశ్వరూపం చూపించేస్తా. ఆ తర్వాత కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిలగిలా ఆడిపోతావు. ఎక్కువ ఆలోచించకుండా డబ్బులు అరేంజ్ చేయి. పండు 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 పిచ్చి పండు, అదే మరి వీడి పేరు. నీ బాధ నాకు అర్థమైందిరా. ఆ మణికింగడికి ఇవ్వాల్సిన డబ్బుల గురించేగా. అంత డబ్బు ఒకేసారి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఒకేసారి కావాలంటే మాతో మనిపించిన పైన ఒక్కరోజు చేస్తే సరిపోద్ది. ఏంటి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేస్తా? తప్పు రావద్దు. తప్పదురా, కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చేయాలంటే. నాకు ఇష్టం లేదురా. నీకు ముందు చెప్తే ఇలానే ఉంటది. అయ్యా, ఎల్లుండి ఏకాదశి, దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు ఓకే అంటే డేట్ ఫిక్స్ చేస్తా. ఓకే. ఏంటి ఇదంతా? వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నాం. తెలుస్తూనే ఉంది, ఎవరిని అడిగి చూస్తున్నావు? చేసుకోబోయే వాళ్ళు ఇష్టపడి రెడీగా ఉన్నారు. చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకెవరిని అడగాలి? నన్ను అడగాలి. ఈ పెళ్లి జరగదు. పంతులు గారు మీరు బయలుదేరండి. ఎందుకు జరగదు? సువర్ణ, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చెయ్యి. అయ్యా మరి నా సంభావన? చివరికి దో బొక్క నాకు.
అయిపోయింది, అంతా అయిపోయింది. అతను నా కాబోయే భార్య మీద కన్నేశాడన్న సంగతి ఇన్నాళ్ళు నా ఒక్కడికే తెలుసండి. ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది. ఇక మా పెళ్ళి అవ్వదండి, అవ్వదు. ఎవరు కాదన్నా అవునన్నా, రేపే మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. నమస్తే షేక్ జీ, నమస్తే నమస్తే. మర్హబా మర్హబా. నీ అబ్బాయి షిఫాజా. ఏమంటాడండి? ఎవరు మీరు, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. ఓ, నా పేరు మాణిక్యం. మీరు మనసు పడ్డ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది నేనే. शिफाजा लड़के को शादी करने कबूल है. సెక్యూరిటీ నేను చెప్పిందండి, నేను పెళ్లి చేసుకోబోయేది మీకు అమ్మేయడానికే. ఈ విషయం చెప్పా బాబు. शादी करके वो लड़की को दुबई भेजना चाहता है. ఓకే ఓకే, డోంట్ షూట్, బంద్ కరో. అమ్మ, వీడికి అర్థమైంది. కాకపోతే మీరు జయాబాయికి జగ్గుబాయికి ఇస్తానన్న క్యాష్ నాకు ఇచ్చుకోవాలి. అలాగే మీరందరూ నా పెళ్లికి వస్తే కొంచెం సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయిని మీతో పాటు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. చెప్పవా బాబు నువ్వు? जग्गू जयाबाई का पैसा इनो मांगता है. ఓ వల్లాహ్ వల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్. వాహ్ వాహ్, క్యా మియా క్యా ఖబర్ లాయా. అబ్బే, हम खुश हुए मेरे बदमाश के बेटे. నాకు ముద్దులు పెడతాడు. నువ్వు చెప్పిన మాటకి మా షేక్ బాగా ఖుషి అయ్యాడు. ए आमिर खान, ये सलमान खान, वल्लाह हमें ये लड़की मिलने वाली है. अब हमें जश्न करेंगे, मस्त करेंगे, मजा का భాష నాకు అర్థమైపోయింది. ఈడు పార్టీ ఇస్తున్నాడు. ఏ జగ్గు భాయ్, షేక్ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వు. ఆ అమ్మాయి విషయంలో మాకు మాణిక్యానికి డీల్ కుదిరింది. రేపటిలోగా మా అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదో మా షేక్ వచ్చి నిన్ను టుకుడా టుకుడా కర్దేగా హరామ్ జాదే. वो जया को फोन करो, वो खमीज बच्चे के बोलो हमको लड़की नहीं चाहिए, हमको पैसा चाहिए, हम फौरन दुबई जाना. जल्दी उसको फोन करो. హే జియాబాయ్, ఆ అమ్మాయి విషయంలో మాకు మాణిక్యంకు డైరెక్ట్ గా డీల్ కుదిరింది. షేక్ మీకు ఇచ్చిన డబ్బు మర్యాదగా రేపటికల్లా తిరిగి ఇచ్చేయమంటున్నాడు. లేకపోతే మా షేక్ సంగతి నీకు తెలుసు కదా. ఏమిరా మొత్తం గబ్బులేసిపోయినాయి. కమ్మంచెరు ఫుల్లుగా మారినప్పుడు గొంతుండిపోయి సచ్చినట్టు ఇన్నాళ్ళు తిరిగి తిరిగి ఎల్లెలు నిలబడిపోతివే. అరే తాయ్, ఆ మాణిక్యం గారి చేతిలో నుంచి ఆ ఎమ్మెని ఎట్లా గుంజుగా రావాలో నాకు బాగా తెలుసు. తెస్సా తెస్సా. అనయ్య, కొంపలు అంటుకున్నాయి అనయ్య. మళ్ళీ ఎక్కడ ఏమంటిచ్చావరా? అంటించడం కాదు అనయ్య, ఆల్రెడీ తగలపడిపోతున్నాయి. ఇన్నాళ్ళు మన ఇంట్లో ఉన్నది ఇలియానే కాదు, మనం ఆ షేక్ గార్డ్ కోసం వెతుకుతున్న అమ్మాయి. రేయ్, నీ పిచ్చి పిచ్చి మాటలతో ఉన్న నా మధ్య పోగొట్టగల నాయన. కాదన్నయ్య, ఇందాక నా మోకాల్కి దెబ్బ తగిలి గతం గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నది నిజం. ఆ పండుగాడు ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టి మనతో నాటకం ఆడాడు. రేపు మాణిక్యానికి ఈ అమ్మాయికి షేక్ దగ్గరుండి పెళ్లి చేయిస్తున్నాడు. ఆ తర్వాత హనీమూన్ అని చెప్పి ఈ అమ్మాయిని షేక్ తో దుబాయ్ ఫ్లైట్ ఎక్కిస్తాడంట ఈ మాణిక్యం గాడు. అమ్మని అమ్మ, నమ్మక ద్రోహం చేసిన ఆ పండుగాడిని మాణిక్యం గాడిని ప్రాణాలతో వదలకూడదు. పదండి పదండి. రండి రండి. మరి నీ పెళ్ళిప్పుడే? ఈ పెళ్ళవగానే ఇమ్మీడియట్ గా మా పెళ్ళే. ఫోన్ కూడా పని చేయట్లేదు. వచ్చేస్తుంటారు, అందువేళ ఉండుంటారు. ఏ బండి పంచర్ అయ్యి ఉంటుంది. టైంకి కరెక్ట్ గా రారు కానీ సంభావన మాత్రం కరెక్ట్ గా అడుగుతారు. పండు పండు పద్మావతి వెట్స్ మాణిక్యం వీడి ముఖానికి పెళ్ళొకటి. అనయ్య, పెళ్లి మాణిక్యానికి, శోభనం ఆ షేక్ గాడికి కదా. కరెక్ట్ రా తమ్ముడు. ఒక్క నిమిషం అండి. జలండి జలండి. ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? వంటలు ఎప్పుడు రెడీ చేస్తారు? ఏం చేయాలమ్మా, దొరికినట్టు తినేయడం తప్ప యాది తెలియని గబ్బు నా కొడుకులు పెట్టుకున్నా. ఏం చేయమంటావు? సరే సరే, వెళ్ళి కానియండి. కానిస్తాంలే. పదండ్రా పదండి. ఒరే తమ్ముడు, ఏంటి మాటలు? వాయించండి. బబ్బా అన్నా, ఏంటన్నా వాయించమంటుంది? వాయించమంది దీన్నిరా. ఓ
అక్క కొంప తీసి బావ ఎక్కడికి రాడు కదా? ఇంకెక్కడ బావా? బావకి పాలలో నిద్ర మాత్రలు కల్పించాను, రేపొద్దున వరకు లేవడు. సువర్ణ గారు పురోహితులు ఇంకా రాలేదండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా అదే టెన్షన్ గా ఉందండి. మీరెవరు? నేను పిలిచింది పేరు శాస్త్రిని కదా, మీరొచ్చారేంటి? ఊరి నీ పెండం పిల్లులు పెట్టా, ఆ పేరు శాస్త్రి చెప్తే ఎక్కడికి వచ్చి వచ్చింది. నీకు పెండం పెట్టడానికి ఏంటి? అదే జీలకర్ర బెల్లం పెట్టడానికి. మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. నిన్న రాత్రి మా ఇంట్లో మరచంపులు గిందులు పోయి అటెవడో వచ్చినట్టే వెళ్ళారా? అబ్బే మేము డ్యూటీలు మానేసి చాలా కాలం అయింది, మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎరా టైం అవుతుంది మీరు కానీ గుర్తుపట్టడం అంటే ముహూర్తానికి టైం అయిపోతుంది. పదరా సుంటా కూర్చో. శాస్త్రి నీ చేతులు ఉన్న బొండ తీసాడు చేతులు దాంట్లో పెట్టు. నీ నా చేతులు కాలిపోతాయండి. అరే జంగల్ కే మంగల్, నువ్వు చేతులు పెట్టకపోతే నీ ఒళ్ళంతా కాలిపోతురా. పెట్టు. కుంకుమతో బొట్టు పెట్టు. ఏంటి పంతులు గారు ఇది? నీ ముఖంలో చౌకల తప్ప పెళ్లి కల లేదురా. శాస్త్రి వీడిని ఆశీర్వదించు. నీ తల తీసుకెళ్లి హోమంలో పెట్టు. పంతులు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు రా, శుద్ధి చేయాలరా. పెట్టు. నాకు తెలిసిన మీరు వచ్చి నా పెళ్లి చెడగొడతారని. నీ పెళ్లి ఇప్పుడు చేస్తారా కట్నం లేకుండా? ఏమరా చూచంటారు? ఎసేంటి కొడుకులు ఎక్కడ వీళ్ళు? ఏరి పట్టుకోండి, ఎక్కడున్నావురా? అక్కడున్నారు. అమ్మో ఇక్కడ 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 ఇక్కడ. ఆల్రెడీ ఒకసారి ఐస్ పెట్టారా? వచ్చినావు కదా దీనికి అంతకి కారణం మూసి తోసేయండి ముగ్గురిని. నువ్వు తాళి కట్టిన తర్వాత కూడా నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు నీ సంస్కారానికి చేతులు ఎట్టి దండం పెట్టాలనుకున్నాను. కానీ నువ్వు ఇన్నాళ్ళు నువ్వు తులసి మొక్కవనుకున్నా, కానీ పిచ్చి మొక్కవని నాకు ఇప్పుడే అర్థమైంది. కాస్త ఆపుతారా? అసలు నీ పెళ్లికి షేకులు ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించావా? ఆ వంటుడు వేషంలో ఉన్న జయాబాయ్, ఆ బ్యాండ్ మేళ వేషంలో జగ్గుబాయ్, ఈ 420 మాణిక్యం ఆ షేక్ గడికి నేను నమ్మేశారు. వీళ్ళందరి మధ్య నుంచి నేను కాపాడటానికి పండు ఎంత నరకం అనిపించాడు నీకు తెలుసా? నీవు రావడం కొంచెం ఆలస్యం ఉంటే నీ జీవితం నాశనం అయి ఉండేది. ఛీ, అర్థం చేసుకోకుండా వాగుతారు. పండు నన్ను క్షమించు పండు. క్షమించడం సరే, ఇప్పుడు ఏంటి? ఆ అమ్మాయితో కాపురమా, మా అమ్మాయితో కళ్యాణమా? లేదు నాన్న, తాళి విలువ చాలా గొప్పది. పండుకి పద్మావతియే కరెక్ట్, నేను కాదు.